నా కోసం మీకు గర్వంగా చెప్పుకుంటాం. మీరందరూ కూడా మాకు ఎప్పుడు కూడా మా యొక్క సన్నిహిత సత్సంబంధాలతో కలిపి మీ అందరికీ కూడా పేరు పేరున చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం. 4 పేర్లు చెప్పాలి సార్. ఇప్పుడు మాకు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇంత ఒక దేవాలయం లాంటి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసే శుభకార్యాలు చేసే కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసిన టీజీ భరత్ గారికి, మాకు గుండె ధైర్యాన్ని నింపిన మహానుభావుడు వైశ్యుల్లో మన వెంకటేష్ గారు, సోమశెట్టి వెంకటేశ్వరరావు గారికి, మన ప్రథమ పౌరులు డాక్టర్ కార్నేస్ శ్రీనివాస్ గారికి, శ్రీరామ్ తాతయ్య గారికి, కమలవెట్ల గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా, కార్పొరేషన్ డైరెక్టర్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నేను 2 మాటలు మాట్లాడతాను. ఎంత పెద్ద కళ్యాణ మండపం నడుబొడ్డున ఉన్నదంటే ఆర్య వయస్సు ఎవ్వరికి వ్యతిరేకం కాదు. అందరితోనూ సఖ్యతగా ఉంటారు. ఏ పార్టీ వాళ్ళతోనే సరే పనిచేయించుకునే సద్గుణం కలిగిన మనుషులు, శాంతి కాముకులు ఆర్య వయస్సు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద ప్రపంచంలో కూడా ఇక్కడ కళ్యాణ మండపం కట్టామంటే అది మీ మంచిదనం. ఎంతమంది పార్టీలు ఇబ్బంది పట్టినా కానీ ఏ పార్టీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదంటే అది ఒక మీ మంచిదనం. దానికి నేను ఒక ప్రప్రదంగా ఒక కమిటీ చెప్పాలి సార్. డాక్టర్ గారు, ఇక్కడ ఏమైందంటే సోమశెట్టి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చేవాళ్ళు, శ్రీరామ్ తాతయ్య గారిని తీసుకొచ్చేవాళ్ళు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా, అంతకుముందు ప్రతిపక్షంగా 19 నుంచి ఇబ్బంది కలిగితే కరోనా టైంలో కూడా మాల్యాద్రి టీం సార్ ఎవ్వరు కూడా ఏ కమ్యూనిటీ కూడా బయటకు వచ్చేవారు కదా సార్. మాల్యాద్రి గారు అన్న కమిటీ సభ్యులు నా వెనక ఉండి ప్రతి గ్రామాల్లో ఆహారం అందించిన ఘనత వైశ్య సంఘాన్ని అందించింది సార్. వాళ్ళు డొనేషన్లు ఇచ్చి డైరెక్ట్ గా మా కమిటీ ఒకసారి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే మేమందరం కలిసి ఇప్పుడు మనకి పెద్ద దండేశారు కదా సార్ రాజశేఖర రెడ్డి గారు సంత మార్కెట్ దగ్గర. అక్కడ మమ్మల్ని అందరిని పెట్టుకుని నన్ను అందరిని బట్టి తెలుగుదేశంలో కొడుతుంటే నిలబడ్డది ఎవరయ్యా అంటే అక్కడ ఆర్య వయసులు నాయకులు ఎవరైతే ఉన్నారో మా బావగారు అంటాం, మాల్యాద్రి గారు, వాళ్ళ టీం అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. చిన్న కళ్యాణ మండపం నిర్మించిన కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్ గారి గురించి కూడా చెప్పారు. ఆర్యవైశ్య ఇంజనీర్ గారు తాడేపల్లి కూడా చెప్పారు. ఆయన ఫ్రీగా వచ్చి కొన్ని లక్షల రూపాయలు తీసుకోవాలి. ఆ మహానుభావుడు కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫ్రీగా వచ్చి మంచి డిజైన్ చేసి చక్కగా చేసినందుకు దీనికి సహకరించిన అన్ని పార్టీల వారికి కూడా ప్రభుత్వంగా పేరు పేరున ధన్యవాదాలు. టైం లేదంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా సదా మీ దగ్గరే ఉంటూ మీకు అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉంటూ మీ అందరికీ కూడా మేము అందరం సేవ చేసుకుంటాం. అందులో మీ బిడ్డగా నేను కూడా సేవ చేసుకుంటాను. మీ ఎమ్మెల్సీ జయమంగళ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. వచ్చిన టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తూ చాలా సంతోషం. నేను ఒకసారి వచ్చి చూసేదాన్ని. నేను మనస్ఫూర్తిగా నమ్మిన మాటలు చెప్తున్నాను. నాకు అనుభవంలో 49 సంవత్సరాలు. సమాజంలో సమాజ హితం కోరేవాళ్ళు మొదటి వాళ్ళు ఎవరంటే ఆర్యవైశ్యులు. కారణం ఏంటంటే సమాజం బాగుంటే ఆడు బాగుంటారు. సమాజం అంతా సంతోషంగా ఉండి ఆడు ఉంటే ఆడు బాగుంటారు. అందుకని సమాజం ఎప్పుడు బాగుంటారని కోరుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరితోనూ వివాదాలకు వెళ్ళరు. ఒకవేళ వివాదం వచ్చినా ఆయనకి అది పెంచుకోకుండా ఆ నిమిషంలో క్లోజ్ చేశారు. ఎందుకంటే వివాదాలు ఉండి దాన్ని పెద్ద చేసుకుని ఇంకా దూరం వెళ్ళే కన్నా ఎంత తేలిగ్గా కొట్టే పోయింది ఇద్దరు దాన్ని సరిపెట్టుకుందాం అనుకుంటారు. అది మంచితనం. ఇది బలహీనత ఇష్టం వచ్చినట్టు వేస్తారు అన్నట్టు. పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుపుకో ముఖ్య పాత్ర వహించారు. మంచెవరో చెడ్డవరో తెలుసుకుంటారు. చేసినప్పుడు కీలెదిగి వాత పెడతారు. కానీ ఈసారి ఆ లక్ష్మణ రేఖ దయచేసి నేను బయట ఎవరైనా సరే మన జోలికి వస్తే లక్ష్మణ రేఖ దాటితే ఎవరు ఊరుకోరు. మొదటిసారి కైకూరులో నాకు నేను గెలుస్తున్నానని నమ్మకం కల్పించింది మీరు. మామూలుగా 33 మంది అన్ని సంఘాలకి మేము భోజనాలు సీనాలు కానీ పెట్టుకున్నాం. రకరకాల చోట్ల పెట్టుకున్నాం. ఇందులో నాది ₹1 ఖర్చు లేకుండా ఊరేగింపన్నారు. ఊరేగింపు అంటే ఏదో 50-100 మంది ఉంటారు. అందులో బయటికి రారు కదా.
1500 మోటార్ సైకిల్ వచ్చి నుంచి చీరాల గాడి నాకు ఎక్కితే నాకు అనిపించింది, ఇంత సమాజంలో ఉన్నా బయటపడుకోకుండా గుమ్మలంగా ఉండి అందరితో మంచిగా ఉండేవాడు వీళ్ళే బయటపడ్డారంటే మామూలు వాళ్ళకి ఎంత కోపం ఉంటుందని అర్థమైంది. చాలా సంతోషం. ఇవాళ మీరందరూ ఇంత మంచి ఇది పెట్టుకుని చేసినందుకు మనస్ఫూర్తిగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళని పేరు పేరున నేను అభినందిస్తాను. నిజంగా యువకుడు టీజీ భరత్ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్కసారి నేను మీ అందరినీ కోరేది, ఎవరికైనా జీవితంలో అందరికైనా అన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లల భవిష్యత్తు, అంటే భావి తరాల భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కాపాడకుండా తప్పు చేస్తే వాళ్ళని మన పిల్లలకి మనమే ఉరేసినట్టు. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడి లేకపోతే వెళ్ళి గూగుల్ లాంటి సంస్థల్ని భరత్, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకం, ఏడు పని వల్ల ఎన్ని సంస్థలు వస్తాయి. ఒకప్పుడు పారిపోయారు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు 29 రాష్ట్రాలు ఉంటే 126% పెట్టుబడులు దేశంలోకి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. తప్పకుండా బాబు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఎవరు నేను వచ్చిందే ఇవాళ మీరందరూ తెలుసుకోవాలి. వేదిక మీద ఉన్న భరత్ గారు కానీ, శ్రీరామ్ తాతయ్య గారు కానీ అందరూ మేము మంచి చేస్తానికి వచ్చాం. స్వార్థంగా రాజకీయాల్లో డబ్బు సంపాదించుకుని రాదు. భరత్ గారు వాళ్ళ కుటుంబం తెలుసు, టీజీ వెంకటేష్ గారు వాళ్ళు ఎలాంటి ఆ రాయలసీమలో అన్ని ఇండస్ట్రీస్ గా మొదటి పేరు ఆయన పేరు. తర్వాత ఎంజీ బ్రదర్స్ ఉండేవారు. ఆయన నా శ్రీరామ్ తాతయ్య గారు ఎలా ఉన్నారు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి పదవుల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. మేము డబ్బు సంపాదించడానికి కాదు. నేను కాణిపాక వెళ్ళి ప్రమాణం చేశాను. ఇవాళ మీ దృష్టిలో ఎక్కడైనా నా వెనకాల నాకు తెలంగాణ ఉంటే నా నోటీస్ తీసుకురండి, నేను అది ఆపుతాను. నా ద్వారా ఎక్కడైనా ₹1 తప్పు జరిగిందని చెప్పండి, నేను శాస్త్రంగా రాజకీయానికి దూరం. ఎందుకంటే నా కార్యవర్గం సాక్షిగా నిజంగా ఒట్టేసి తప్పు చేసేవాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, ఏ ఎండగా గొడుగు పడతాను. కానీ నేను నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేశాను, నేను రాజకీయాల్లో ఎవరి దగ్గర ₹1 అనైతికంగా తీసుకోలేదు. అలాగే తాతయ్య గారు వీళ్ళు అందరూ రాజకీయాల్లో మేము వచ్చిన సంపాదన కోసం ఎందుకు వచ్చాం? మంచి చేయడానికి వచ్చాం. సమాజానికి మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. నిజంగా అంటే మంచి పేరు ఎంత గౌరవం వస్తుంది మాకు, ఇంత గౌరవం ఇంతమంది దగ్గరికి. నా రుణం మీరు పెంచారు. నన్ను ఏదో 5-6 వేలతో గెలిపించేస్తే గెలిపించారు, నా పాత్ర ఉంది కదా నేను సంతోషపడాను. 46,000 గెలిస్తే నాకు ఎంత రుణం. నేను అనుకున్నాను నా డబ్బు ఏ రకంగా తీసుకోవాలి, మీకన్నా మీరు డబ్బు అన్ని ఇచ్చి చేయలేము. పనులు చేసి మీరందరూ ఎవరి వ్యాపారాలు ఎవరి వ్యక్తిగత వ్యవస్థలు ఎవరు ఇంటర్ఫియర్ అవుతారని మీ విషయాల్లో వీలేదు. సంతోషంగా చేసుకోవాలి. ఎవరైనా ఉంటే మనందరం కుటుంబం. మాకు మేము ధైర్యంగా ఉండాలి. మీరు నమ్ముకున్నారు, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టాలి. అంతే తప్ప నా స్వార్థం కోసం. అలాగే నేను మళ్ళా ఇంకోటి కూడా చెప్తాను, నేను కుటుంబ రాజకీయాలు కుటుంబాలు నేను అంత ప్రోత్సహించాను. సమర్థులైతే సమర్థులు కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు. కానీ వాళ్ళ నాన్నగారు ఇవాళకి మా పార్టీ టీజీ వెంకటేష్ గారు బీజేపీలో ఉన్నారు. అలాగే కంటిన్యూ అయ్యారు. ఆయన సమర్థత ఉన్నాడు. కొడుకులైనా ఎవరైనా రావచ్చు. సమర్థత లేకుండా తండ్రి పేరు చెప్తున్న అరాజకాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించారు. తాతయ్య గారు ఇలా ఉన్నారు. మొన్న మేము ఇద్దరం ఆపోజిట్ టీమ్ లో కబడ్డీ ఆడారు. ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయన మంచి పేరు ఎవరు ఊహించారు. కబడ్డీ కానీ క్రికెట్ కానీ చాలా బాగా ఆడారు. కబడ్డీని ఏంటంటే పడి ఒక్కడు కూడా సెక్యూరిటీ చూపించండి ఈ వయసులో అవసరం అనుకుంటారు. చాలా సంతోషం. తప్పకుండా మనకి అన్ని రకాలుగాను కైకూరులో అభివృద్ధి కనపడేట్టు చేస్తాం. ఒక పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ పంచాయతీ సమస్యలు కూడా త్వరలోనే తీర్చేస్తాం. మీరు ఎన్ని ఏళ్ళని చూశారు. ఈ కైకూరు నుంచి వరాపట్నం వెళ్ళే రోడ్డు కానీ, ఆదిపాడు దగ్గర కానీ, అది ఆచోళం కానీ, నీళ్లు మొలకొండ రోడ్డు ఎందుకు 7 అన్ని ట్రైన్లు సొంతగా అప్పటి తప్పించాం. గవర్నమెంట్ శాంక్షన్ తిన్నా లేకపోయింది. అలాగే ఎన్ని సీసీ రోడ్లు వేస్తున్నాం. ఎలపాటు ప్రతి ఏడు మునిగిపోయింది. 7 బ్రేక్ తగ్గించబెట్టి బ్రేక్ ఇక్కడి నుంచి కనెక్షన్ ఇద్దాం. దయచేసి మీరు ఏ సమస్య ఉన్నా నన్ను వేరేగా వాటిని ఆలోచించదు. నేను ఇంకా చాలా చెప్పచ్చు కానీ చెప్పను, ఎందుకంటే భరత్ వెళ్ళిపోవాలి, తాతయ్య గారు మాట్లాడాలి. ఏ సమస్య ఉన్నా మీలో నన్ను ఒక కుటుంబ సభ్యులు వచ్చి అడగండి, నేను 6 నిమిషంలో చేసి పెడతాను. నేను చేయగలను. తప్పకుండా
మనందరం ఒక కుటుంబం కలిసి మనందరం ప్రయాణం చేయాలి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా రండి. ఇంత మంచి కార్యక్రమం చేశారు, సంతోషంగా ఉంది. దీనికి పార్కింగ్ కి ఎలా చేయాలో చేయండి. తప్పకుండా ఎలా చేస్తే చుట్టూ 7 బాగుంటుందో మిమ్మల్ని అందరూ ఒకటి బాగుంటాను. ఒకటి నాకు మనసు చాలా బాగుంటుంది. మన వ్యాపారంలో సిద్ధపడడం టౌన్లో పర్వాలేదు, పల్లెటూళ్ళు మనం మాత్రమే చేసేవాడు. మా చిన్నప్పుడు అందరినీ వస్తారు. మేము అంజీ తాత, అసలతి దాసు వెంకటేశ్వరుడు భావం ఇలా వరుసతో కూర్చున్నాడు. ఆ కుటుంబాలన్నీ వాళ్ళు చూస్తే అన్ని ఇళ్ళని పాడైపోయి ఆ వ్యాపారాలు అందరూ పెట్టుకున్నారు. బట్టి షాపు కులం ఈ కులం ఆ కులం కాదు, లోన్ చేసుకున్నారు, పెట్టుకున్నారు అందరూ. అందుకని సమాజంలో అందరితో పాటు మీరు అందరికీ ఇంత సేవ చేస్తున్నప్పుడు వాళ్ళతో కూడా వాళ్ళకి ఒకటే మార్గం, వాళ్ళ పిల్లల్ని చదివించి ఆ ట్రస్ట్ అలా పెట్టి చదివిస్తే వాళ్ళ కుటుంబాలు ఆ పిల్లలు వాళ్ళు బయట తీసుకెళ్తారు. తప్పకుండా ఇది అంటే అందరినీ సమాజంలో అందరితో పాటు మనాన్ని కూడా చూసుకుంటా. వేరే వాళ్ళని మనం వ్యతిరేకించగలదు, చెడుగా మాట్లాడగలదు. వాళ్ళని గౌరవిస్తానే మనలో ఆర్థికంగా చిక్కిపోయిన వాళ్ళకి మనం చదువు చెప్పిస్తే చాలు. ఆ తర్వాత వాళ్ళే పిల్లలు పెద్దలు అవుతారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోలవరం రాకపోతే ఈ కైకులు అన్నింటిలో వెనకబడిపోతుంది. మన చేపల చెరువు పరిస్థితి మీద ఆధారపడుతున్నారు. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 76% క్లోజ్ చేస్తే తర్వాత వచ్చిన తర్వాత 2.5% చేసి అంటున్నారు. 400 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ ఆ పదచేయడానికి చేయవలసిన పనులు చేయబాబు కొట్టుకుపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1000 కోట్లతో డయాఫ్రామాలు కడుతున్నారు. పోలవరం రాకపోతే మనకి వ్యవసాయాలు చెరువులు దెబ్బతిన్న తర్వాత అన్ని వ్యాపారాలు దెబ్బతింటే మనం నష్టపోతాం. అలాగే అమరావతి మనందరి భవిష్యత్తు, నేను పిల్లల భవిష్యత్తు నేను 2019లో వస్తాను. ఒకసారి సాయంత్రం అంటే నా పక్కన సూపరింటెండెంట్ వెళ్తాను. ఎంతమంది మన 30,000 మంది లైట్ కలుగుతాయి. ఎంత ఆనందం ఇలా ఉంది అమరావతిలో. 2024లో సాయంత్రం వస్తా అంటే ఎక్కడ రోడ్లు తప్పేసి ఉన్నాయి. 15 అడుగులు విధ్వంసం అంటే అది 15 అడుగులు పిచ్చ మొక్కలు. అమరావతి రాకపోతే ఎవరికాలం మనం హైదరాబాద్ బెంగళూరు అంటే మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే మనకి గ్రోత్ ఇంజిన్ ఉండాలి. టౌన్లు రావాలి, టౌన్లో ఆదాయం రావాలి. ఇప్పుడు ఆయన తెలంగాణ అంతా హైదరాబాద్ పోషిస్తారు. అందుకని మంచి ప్రభుత్వం అనేది మీకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అందరికి. కానీ ఎవరు ఏం చేశారో ఒకసారి గుర్తుంచుకోండి. ఎవరు విధ్వంసం చేశారు, ఎవరు అరాజకం అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, అధికారం రాకముందు అన్నారు, మళ్ళీ నటిస్తారు. ఇప్పుడు నటిస్తారు, మళ్ళీ పాదయాత్ర చేస్తారు, రకరకాలు చేస్తారు. కానీ నిజం గుర్తుంచుకోండి, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు. అధికారం ఉన్నప్పుడు ఇంట్లోంచే బయటికి రావాలి. పరదాలు చెప్తున్నాను, చెట్లు నరికిచ్చేశారు, శుద్ధి వేసుకున్నారు ఆడుతున్నారు. ఎందుకంటే చూస్తారు ఎవరి పై ఇవాళ లేనప్పుడు పాదయాత్రలో ముద్దులు ఇవన్నీ. నేను అనేది నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ ఈ క్రెడిట్ ఇలా ఈ కలిసి ఉండాలి. క్రెడిట్ తప్పకుండా పవన్ కళ్యాణ్ పెట్టారు. వాళ్ళు అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారి పూర్తి చంద్రనాయుడు గారి విషయం వల్ల హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది. ఆయన అయితే చేయకుండా ఆయన ముఖ్యమంత్రి ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసిన కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం చేయకపోతే గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసానికి ఏమి చేయలేదు. ఎన్నన్నా చెప్పొచ్చు, డబ్బు ఒకటే కాదు కానీ డబ్బు లేకపోతే ఏమీ చేయలేదు. అది కేంద్రం నుంచి అన్ని సహకారాలు అవుతాయి. తప్పకుండా ఈ మంచి ప్రభుత్వానికి మీ అందరూ మీరు ఆలోచించగలరు. ఏది మంచి ఏది చెడు మీకనే ఎవరికి ఎక్కుగలరు. మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా మనం మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలంటే మీరు తలుచుకుంటేనే బాగుంటుంది. అది మీ అందరూ మంచి మనసుతో చేయాలని కోరుకుంటూ మీ అందరూ